ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు తన అత్యధికమైన కృపచేత మనల్ని నింపి ఒక నూతన అభిషేకాన్ని మనకిస్తున్నారు. దేవుడు తన శక్తి చేత మనలందరినీ దర్శించబోతున్నారు. కొన్ని నిమిషాలు ఈ వర్తమానాన్ని మీరు వింటే మీ లైఫ్లోనికి, మీ పైకి దేవుని ఆత్మ దిగి రాబోతున్నాడు. దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించబోతున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు ఇలాంటి వర్తమానం మీకు దొరకడం కష్టం. దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదల కాబోతుంది. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హోరా హలా శురా క్రభాందురవే. వెల్కమ్ హోలీ స్పిరిట్. రుడా మమరియనంద్రుధ కనియనంద్రు శలియద్రాత కరియనందర ట్రుబారవే. సహోదరి నయోమి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నయోమి, దేవుని యొక్క శక్తితో దేవుడు నిన్ను నింపుతున్నాడు. నయోమి, నీ యొక్క కుమారుడికి పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, దేవుడు తన శక్తితో ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. నయోమి, క్రండ్రో శలి ధరానంగరంధురవే. దివారాత్రులు నీవు కార్చిన కన్నీరు దేవుని వద్దకు చేరి ఉన్నది. షో రిమెడ్రు లీషఖరావే. రాజమండ్రి కడియము నుంచి సతిబాబు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వ్యాపారంలో లాభము లేదని నీవు చాలా నిరాశకు గురి అయిపోయి ఉన్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సత్యబాబు, దిగులు పడకో, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దిగులు పడకు, సంచలనాత్మకమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. క్రౌంట్రె మెజుల ధరవే. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. క్రౌశల్య భేర్యు డ్రైషు రీఖోలందరవే. సహోదరుడా రాజేంద్ర ప్రసాద్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడికి వివాహం కావడం లేదని దిగులుతో, బాధతో బ్రతుకుతున్నావు కదా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు. రెమ్మేశ్వర లఖార్ యనందరవే. నేనే ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను. త్వరలో నీ కుమారునికి వివాహాన్ని చేయబోతున్నాను. కంట్రె మెజులికర హదాసధరియే ట్రెక్యులే ధరియ నమాందరవే. రుజబాల హరోకర్యనందరవే. సహోదరి ఆశ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. బెంగళూరు నుంచి ఆశ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. రికే మెల్యుడెరియనందర శక రథారనంకరందరవే. ఇదిగో నీ సహోదరికి ఒక స్థలమున్నది. ఆ స్థలము విషయమై నీవు పోరాడుతూ ప్రార్థన చేస్తున్నావు. క్రండ్రమెజులి ఖరాధర్యనందరవే. ఆ సైట్ నీ సహోదరి స్వాధీనము కావాలని, నీ సహోదరి దానిని సేల్ చేసుకోవటానికి దేవుడు అవకాశం కలిగించాలని ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆశా రెమెడ్రో జిలికరా మరందరవే. రెండ్రె బేషు రికాలరా ఖమారందురవే. సహోదరి సుశీల, ముంబై నుండి సుశీల, దేవునితో మాట్లాడుతున్నాడు. కృంట్రామజులదిరి నిమౌషరధరవే. ఇదిగో నీకు రావాల్సిన అమౌంట్ ఉంది, దేవుడు అద్భుతంగా దానిని రప్పించబోతున్నాడు. ఇదిగో నీకు రావలసిన గృహము నీ స్వాధీనం కావలసి ఉంది. అది నీ సొంత గృహము, దేవుడు నీకు దయచేస్తున్నాడు. కృమా మారియల గ్రూట్రేష క్రోదరియన ఎమౌంట్రబియ ధరనమాందరవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. రెమెడ్రో షారా ఖమాందు సధరవే. వెల్కమ్ హోలీ గోస్ట్. రిమేజోరా. సహోదరి సత్యవేణి, దేవునితో మాట్లాడుతున్నాడు. సత్యవేణి, ఇదిగో భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా, దేవుడు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. దిగులు పడుకో, ఒక గొప్ప మిరాకల్ను చూడబోతున్నావు. నీలో ఉన్న క్యాన్సర్ నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడు. దిగులు పడుకో, అద్భుతాన్ని చూస్తున్నావు. రెక్కెంట్రెశ్వరధరవే లక్రూడరియనమాందురవే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. గొప్ప దైవమా, ఇక్కడికి చేరి ఉన్న
ప్రతి ఒక్కరి పని ఆత్మను కృంభరించండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పని యొక్క అభిషేకాన్ని విడుదల చేయండి. ఇక్కడ కూడిన ప్రతి వారిలో నీ జీవాన్ని ప్రవహింప చేయండి. క్రందురి లిఖార రషదరవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. కృప ఇచ్చి బలపరిచి నీ ఆత్మ ద్వారా అద్భుతాలు సృష్టించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో. ఇలాంటి కార్యములను దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒక 2 సాక్ష్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బాపట్ల నుండి మరియమ్మ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా కుమారుడు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఉన్నప్పుడు అతడు ఒక భయంకరమైన వ్యాధితో ఉన్నాడు, బ్రతకడు, చనిపోతాడు అని డాక్టర్స్ చెప్పారు. అయితే ఒకరోజు మీరు టీవీలో వర్తమానం మాట్లాడుతూ ఉండగా మీ వర్తమానాన్ని చూసి దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలను చూసి నా కుమారుని కొరకు ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థన చేసిన కొన్ని దినాలకే నా కుమారుడు పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. మెడిసిన్ కూడా వాడడం లేదు. రోషారాబాల క్రమాందరవే ఇండ్రిజోధరావే. చూసారండి, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆ కుమారుణ్ణి దేవుడు బాగు చేశాడు. మీ జీవితంలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అయినా స్వస్థపరచగలడు, విడుదల చేయగలడు. ఆమేన్. మరొక సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. బెంగళూరు నుంచి గోవిందప్ప సహోదరులు దైవజనులు సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, మా పొలంలో చాలాసార్లు నీళ్లు కోసం బోర్లు వేయించాం, కానీ నీళ్లు పడలేదు. చాలా ప్రయాసపడ్డాము, కానీ మాకు నీళ్లు రాలేని పక్షమున కన్నీటితో బాధపడుతున్న సమయంలో టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని మేము చూసి దేవుడు చేయుచున్న అద్భుతాలు మేము చూసి మాకు నమ్మకం కలిగి విశ్వాసముతో మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసిన తర్వాత మేము బోర్ వేశాం. వాటర్ కొరకు బోర్ వేసినప్పుడు దేవుడు మహా గొప్ప కార్యాన్ని చేశాడు. నీళ్లు పుష్కలంగా ఒక నది వలె ప్రవహించినట్లుగా విస్తారమైన నీళ్లు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు చూస్తున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే, చేతబడి శక్తులతో బాధపడుతున్నా, చిల్లంగి శక్తులతో బాధపడుతున్నా, కోర్టు సమస్యలతో కానీ పిల్లలు లేక బాధపడుతున్నా, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీ పట్ల చెయ్యబోతున్నాడు. ఆమేన్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరేమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా నన్ను కలవండి. ఒక్కసారి కలవండి, అభిషేకం తీసుకుని వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారో మీరే చెప్తారో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు మీ ముందుంచిన సాక్ష్యాలు లాంటి అనేక సాక్ష్యాలు, కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేయబోతున్నాడు. కాల్ చేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
కాల్ కలవదు, కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. దేవుడు మీకు జవాబిస్తున్నారో, మీ కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు, మీ సమస్యల నుండి విడుదల చేసి పరలోక సంతోషముతో నింపివేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు వర్తమానం దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం. ఇలాంటి వర్తమానం మీరు ఎప్పుడూ వినరు. ఎందుకో తెలుసా? ఒక అద్భుతమైన శక్తి చేత మర్మయుక్తమైన సంగతులతో దేవుడు పరలోకము నుండి ఫ్రెష్గా ఒక గొప్ప వర్తమానాన్ని అందిస్తారు. దానిని నేను ఈ ప్రపంచంలోనికి విడుదల చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా వస్తున్న ఈ వర్తమానం, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇలాంటి వర్తమానాలు, ఒక క్రొత్త వర్తమానం పరలోకం నుంచి ప్రతి ఒక్కటి వచ్చిన కొత్త వర్తమానాన్ని నేను ఈ భూమి మీదకు విడుదల చేస్తున్నాను. ఈ సంగతులను మీరు విన్నప్పుడు మర్మాల మహాసాంద్రములోనికి మీరు ప్రవేశిస్తారు. ఓకే, ఈరోజు వర్తమానం బలము వస్త్రమాయను, ఘనత శస్త్రమాయను. ప్రైజ్ ద లార్డ్. అసలు దీని అర్థం ఏమిటి? బలము అనేది వస్త్రమైందిట, వస్త్రమైంది. ఘనత అనేది శస్త్రమైంది. శస్త్రము అంటే తెలుసా? శస్త్ర చికిత్స అంటారు, అంటే కత్తితో చేసే ఆపరేషన్. శస్త్రము అనగా కత్తి. రైట్. ప్రైజ్ ద లార్డ్. బలము వస్త్రమాయను, ఘనత ఆయుధమాయను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో చాలా మిస్టరీ ఉంది. మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆత్మ సంబంధమైన లోతైన సంగతుల్లోనికి మనం వెళ్ళాలి. పైన వర్తమానాలు నేను ఎప్పుడు కూడా తెలియజేయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దేవుని దగ్గర గంటలు గడిపి, ఉపవాసాలతో గడిపి, దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చినప్పుడు మాత్రమే దానిని మీ యొద్దకు నేను తీసుకొని వస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వర్తమానాన్ని మనం చూద్దాం. వాక్యానికి వెళదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన విషయం తెలియజేయబడుతుంది. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములాయేను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ధరించడం గురించి తెలియజేయబడుతుంది. బలము వస్త్రమైందట. మనం ధరించుకున్న వస్త్రము బలమే అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, బలమును వస్త్రముగా మనము ధరించుకుంటే మనకు బలహీనత అనేది ఉండదు. ఈ బలము ఏ బలము అంటే అది దేవుని బలం అని ఒక్క మాటలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్న టైం, కొంచెం సమయంలో పరిశుద్ధాభిషేకముతో మీకు వర్తమానాన్ని రిలీజ్ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ జీవితాన్ని శక్తితో నింపేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలమును వస్త్రముగా ధరించుకుందట అక్కడ చూపించబడుతున్న గుణవతి అయిన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. ఈ బలము ఏ బలం అంటే అది దేవుని యొక్క బలం. రైట్. ఇంకా ఘనత కూడా వస్త్రమైందట. అది ఏం వస్త్రము అని మనం చూస్తే అది రాజులు ధరించే ఆయుధము వస్త్రము, ఆయుధ వస్త్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు ధరించాడు అంటే కత్తిని ధరిస్తాడు, ఆ కత్తే ఆయుధం. రైట్. ఘనత అనేది ఈ ప్రపంచం మనకు ఎలా ఇస్తుందో తెలుసా? సాలువాలు కప్పి సన్మానాలు చేస్తుంది, దానిని ఘనత అనుకుంటుంది. నెక్స్ట్, ఈ యొక్క ప్రపంచం ఏమనుకుంటుందో తెలుసా? పూలదండలు వేసి ఇది ఘనత అని దానికి పేరు పెట్టింది. రైట్. కానీ
దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడేం మాట్లాడుతున్నాడు? దేవుడిచ్చే ఘనత చాలా డిఫరెంట్గా ఉంటుంది, దేవుడిచ్చే బలం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే బలం ఆయుధం. దేవుడిచ్చే బలం అది మనకు వస్త్రమైతే, ఆ బలము ఈ భూమి మీద మనకు ఎదురవుతున్న సమస్యల నుండి మనము ఓడించటానికి సరిపోతుంది. ఏ సమస్య మనల్ని బలహీనపరచదో. హేమన్, హల్లెలూయా. ఎందుకంటే మన వస్త్రమే బలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనల్ని పడగొట్టే సమస్య ఏది మన ముందుకు రాదో, మనల్ని పడగొట్టే సమస్య ఏది మన దగ్గరకు చేరదు. సాతాను శక్తులైనా, చేతబడి శక్తులైనా, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అది మన దగ్గరకు రాదు. ఎందుకంటే మనము బలమును ధరించి ఉన్నాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చే ఘనత ఎలా ఉంటుందో చెప్తున్నాను. దేవుడిచ్చే ఘనత చాలా షార్ప్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. అది మనుషులకు అర్థమైనా అర్థం కాకపోయినా, మనుషుల దృష్టికి అది మంచిగా కనిపించకపోవచ్చు, కనిపించవచ్చు. మనుషుల దృష్టికి నువ్వు మంచివాడిగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. నో ప్రాబ్లం, హల్లెలూయా. కొందరు మనుషులు వాళ్ళకు నచ్చితే మంచిగా చూస్తారు, నచ్చకపోతే నీ దగ్గర లోపాలను పట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చే ఘనత ఎలా ఉంటుందో తెలుసా? చాలా పదునైన కత్తివలే ఉంటుంది. ఈ ఘనత దేవుడు నీకు పెట్టే కిరీటంలా ఉంటుంది. ఇది దేవుడు పెట్టే కిరీటం కాబట్టి దానిని ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. దేవుడిచ్చే ఘనత నీ దగ్గర నుంచి ఏ మనిషి తీయలేడు, ఏ మానవుడు తీయలేడు. ఎందుకంటే దేవుడిచ్చే ఘనత నీకు ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది. దేవుడిచ్చే ఘనత యుద్ధాయుధములు ధరించిన రాజకుమారుడి వలె నిన్ను నిలబెట్టి యుద్ధములో జయింపజేసి వీరుడిగా నిలబెడుతుంది, సింహాసనం మీద కూర్చోబెడుతుంది. దేవుడిచ్చే ఘనత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ప్రేమించు వారు మాత్రమే బలముతో ఉదయిస్తున్న సూర్యుడు, భగ 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 భగమని మండుతున్న సూర్యుడు. హల్లెలూయా. ఆ సూర్యుని దాటికి ఎవడైనా నిలవగలడా? ఆ సూర్యుణ్ణి, భగ భగ భగమని మండుతున్న ఆ సూర్యుణ్ణి ఎవడైనా టచ్ చేసి చూడగలడా? ఎవ్వడి తరము కాదో. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బలముతో ఉదయించు సూర్యుని వలె నీవు ఉండాలి అంటే, ఆమేన్, సూర్యుడికి అపజయం అనేది ఉందా? నో, లేదు. మరి నీవు కూడా సూర్యుని వలె బలముతో ఉదయించు సూర్యుని వలె ఉదయిస్తే, నీవు జీవిస్తే, నీవు పయనిస్తే, నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే, బలముతో కొనసాగిస్తున్న నీ లైఫ్ అద్భుతాలు సృష్టిస్తుందే తప్ప డౌన్ అవదో, క్రిందకి రాదో. ప్రైజ్ ద లార్డ్. నీవు హెచ్చించబడతా ఉంటావు. నీకు అవమానాలు వస్తున్నాయా? నో ప్రాబ్లం. దేవుడిచ్చే ఘనత నీకుంటే చాలు. ఈ భూమి మీద మనకిచ్చే, మనుషులిచ్చే ఘనతలు మనకు అవసరం లేదయ్యా. దేవుడిచ్చే బలం మనకు బలమైతే మనుషుల బలం అవసరం లేదు. ఈ రోజున మేము సపోర్ట్ చేయం, వీడికి ఎలాగ డెవలప్ అవుతాడో చూద్దాం, వీడు ఏం చేస్తాడో చూద్దాం. క్రీస్తునే బలముగా ధరించిన ఏ క్రైస్తవుడు ఏ మనిషి సహాయమును కోరలేడో. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనే బలం, ఆయనే మన శక్తి, ఆయనే మన ఘనత. ఆమేన్, హల్లెలూయా. అందుకే బలము వస్త్రమాయను.
ఘనత శస్త్రమాయను, కత్తి ఆయను అని అర్థం. ఆమేన్. దేవుడిస్తున్న కత్తి అది ఆత్మ ఖడ్గం. దేవుడిస్తున్న కత్తి వాక్యం అనే ఖడ్గం. దేవుడిస్తున్న కత్తి, దేవుడిస్తున్న మనకు విజయము అనేది ఖడ్గం. రలశకరందరవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కత్తిని పట్టుకొని, దేవుడిస్తున్న బలాన్ని ధరించుకొని నీ జీవితంలో అడుగులు వేస్తే శత్రువు గడగడ గడగడమని వడకవలసిందే. శత్రువుని ముందు నిలవలేడు, సాతాను శక్తులు నిలవలేవు, ఏ వ్యాధిని ముందు ఉండదు. జయిస్తావు. ఆర్థికపరమైన ఇబ్బందులు పటాపంచలవ్వాల్సిందే. నీ కుటుంబం ద్వారా శోధనలా పారిపోతాయి. శత్రువైన అపవాది నుండి శోధిస్తున్నాడా? పరుగులు పెట్టవలసిందే. రైట్. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించు వారు మాత్రమే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ బలమైన శక్తిని నువ్వు ధరిస్తే నీకు అపజయమే లేదు, అపజయమే లేదు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ ఈ సమయంలో అద్భుతాలు సృష్టించబోతున్నాడు. దేవుని శక్తి నీ లోపలికి విడుదల కాబోతుంది. దేవుని యొక్క ప్రభావం నీ లోపలికి విడుదల కాబోతుంది. రెండ్రే మేజు డికే లేడు ఖరా సధరవే డ్రైజు డేలియ ధూర సఖ భార్యనందరవే. సహోదరి రజనీ దేవునితో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. త్వరలోనే దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. క్రౌండ్రా మేజు రఖ లథరవే ట్రిబ్యూ షీర కదా సందరవే. సహోదరి రీటా దేవుడితో మాట్లాడుతున్నాడు. రీటా, నువ్వు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు. ఎవ్వరికి చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నావు. దేవుడు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. నీ యొక్క శరీరములోనికి, నీ యొక్క మనసులోనికి, నీ నరములలోనికి దేవుని శక్తి విడుదలవుతుంది. కమారలందరూ శుకరాలధరయనంద్రవే. సహోదరి కమల, దేవుడినితో మాట్లాడుతున్నాడు. కర్ణాటకలో ఉంటున్న కమల దేవుడితో మాట్లాడుతున్నాడు. రైజు ప్రోట్రం మెథులధర కమార. దేవుడు తన శక్తి చేతని నింపుతున్నాడు. సహోదరి, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు కదా, దేవుడిని విడుదల చేస్తున్నాడు. రీఖే మేరియు ఢేరి షాధ రకాలంద్రవే. సహోదరి మేరీ గోల్డ్ దేవునితో మాట్లాడుతున్నాడు. మేరీ గోల్డ్, ఒక బిజినెస్ చేస్తున్నావు కదా, దేవుడిని ఇంకా ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. మేరీ గోల్డ్ రైజోదిరి కమాల రెమ్యో డ్రేషు రీఖ రథ రకాలందరవే. సహోదరి నిస్సి దేవునితో మాట్లాడుతున్నాడు. నిస్సి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, ఇదిగో త్వరలో దేవుడు గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. త్వరలోనే గొప్ప అద్భుతాన్ని చూస్తున్నావు. నిస్సి ఖో రేక్లి ట్రైషు రీఖ రజ దోషల థరఖబందర. సహోదరి తపస్వి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో తపస్వి, నీ భర్తకు నీకు చాలా గందరగోళం జరుగుతుంది కదా, గొడవలు జరుగుతున్నాయి కదా. నీ భర్త నిన్ను విడిచిపెట్టి, అంటే నిన్ను ప్రేమించకుండా తను నిన్ను వేధిస్తున్నాడు కదా. క్లెండ్రమజుధర క్లౌట్రమేజుధరవే. ఇదిగో దేవుడి నీ భర్తను మార్చబోతున్నాడమ్మా. నువ్వు దిగులు పడుకో, గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. క్రమేండ్రోలై తెరియనంద్ర ట్రలా శుకారాల ద్రటి క్రాంద సధరవే. సహోదరి స్వరూప దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ల్యాండ్ సెటిల్మెంట్ ఒకటి ఉంది. నీ ఆస్తి నీకు రాకుండా ఒకరు స్వాధీనం చేసుకున్నారు కదా, నీ ఆస్తిని మళ్ళీ దేవుడు నీకు రప్పిస్తున్నాడు. దిగులు పడుకో, అద్భుతాలు చూస్తున్నావు. క్రౌ మెల్యూ లిఖా రసతురవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ శిరస్సు మీద మీ కుడి చేతిని పెట్టుకోండి.
అభిషేకం మీ లోపలికి విడుదలవుతుంది, విడుదలవుతుంది, విడుదలవుతుంది. క్లో రేజో రికా మరో థోలా క్లెడ్రైజోదా రికా కలాండ్ర థోరా. దేవుని ఆత్మ మీ పైకి దిగివస్తా ఉన్నాడు. ఆత్మ లేని వారు ఇప్పుడే అభిషేకంతో నింపబడుతున్నారు. ఇదిగో బలహీనతలతో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. ఇప్పుడే మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. క్లంప్రోతరి మే రందాకలందర హజాకరి యధోర క్లందిషదరవే. థ్యాంక్ యూ మాస్టర్. మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన శక్తిని ఈ కడవరి కాలములో తన ఆత్మ ద్వారా ఎలాగా విడుదల చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఖచ్చితంగా మీరంతా గొప్ప సంతోషం కలిగి, గొప్ప విడుదల కలిగి జీవించాలి. ఏమీ దిగులు పడొద్దు. మీరు ఎటువంటి ప్రాబ్లంతో ఉన్నా సరే, అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, పిల్లలు లేక బాధపడుతున్నా కావచ్చు, మీరు ఏ వ్యాధితో ఏ సమస్యతో కన్నీటితో బ్రతుకుతున్నారో దేవుడు విడుదల చేసే టైం వచ్చింది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా నన్ను కలవండి. ఒక్కసారి కలవండి. అభిషేకం తీసుకొని వెళ్ళండి. విడుదలను, మహా గొప్ప విడుదలను మీరు పొందబోతున్నారు. మీ జీవితంలో ఒక్కసారి అభిషేకం తీసుకోండి. దేవుడు మీకు గొప్ప విడుదలను కలుగజేసిన విశేషాన్ని మీరే సాక్ష్యం ఇవ్వబోతున్నారు. కాబట్టి నన్ను కలవడానికి హైదరాబాద్ రావచ్చు, మీరు కాకినాడ రావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా రండి. అభిషేకం తీసుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మును అభిషేకించటానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అద్భుతాలు మీ పట్ల చేయాలంటే ఒక్కసారి మీరు అభిషేకము తీసుకోండి. ఆమేన్. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిరానికి మీ సహకారాన్ని అందించాల్సిందిగా దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. మీరు దీవించబడి ఉండి మందిరం విషయంలో ఆ దీవెనను దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అలాగే సేవ చేయాలనే ఆశ ఉన్న యవనస్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి. తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా రండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరిచి వాడుకోబోతున్నాడు. దేవుని యొక్క సైనికులుగా, దేవుని కొరకు గొప్ప సేవకులుగా మేమే తయారు చేసి సిద్ధపరిచి దేవుని సేవకు పంపించబోతున్నాం. తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా కలవండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.